భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ట్రాఫిక్ నిబంధనలు పాటించే మహిళలకు చీరలు అందజేసిన ట్రాఫిక్ పోలీసులు. జగిత్యాల రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఏసీబీ దాడులు. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు. సంగారెడ్డి జిల్లా గుబ్బ కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లో అగ్ని ప్రమాదం. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, బోనం ఎత్తిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్తపల్లి గ్రామంలో దండెమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా దండెమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం ఎత్తిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్తపల్లి గ్రామంలో దండెమ్మ తల్లి బోనాల జాతర సందర్భంగా మహిళలతో కలిసి దండెమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించిన టీపీసీసీ అధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి. భక్తులందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు బోనాల సందర్భంగా ఆ బోనాల తల్లి మన అందరినీ కూడా క్షేమంగా హెల్దీగా హ్యాపీగా ఉంచాలని కోరుకుంటూ మీ అందరికి కూడా ఇంకొకసారి మహిళలందరికీ ముఖ్యంగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖ. ఈసారి ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పైనే పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వితంతు మహిళ అని మోడీ పిలవలేదు. ఆమె దళిత మహిళ అని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సైతం పిలవలేదు. బీజేపీ నాయకులకు నరనరాల్లో కులపిచ్చి పాకుపోతుందని మంత్రి కొండ సురేఖ అన్నారు. ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. అంటే ఈరోజు నరనరాన బీజేపీలో కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతుకుపోయి ఉన్నాయి. అంటే సామాజిక తెలంగాణ అంటే ఢిల్లీకి వెళ్లి ఉట్టి ధర్నాలు చేయడం కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు, నిజమైన దీక్షలు చేయాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిన్న మీరు చూసిండ్రు ధర్నా 72 గంటలు మేము తలపెట్టినటువంటి ధర్నాను ప్రభుత్వం చిన్న కుయుక్తితోని మరి కోర్టులో మాకు అనుగుణంగా తీర్పు రాకుండా 5 రోజులు వాళ్ళు టైం అడిగి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకోసం క్యాన్సిల్ చేసిరంటే ఇవాళ అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి ధర్నా కోసమే మా ధర్నాను బ్రేక్ చేసిరని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం.
మరి వాళ్ళకి ఢిల్లీలో 2 రోజుల దీక్షతోని వాళ్ళు ఏం చేస్తారో ఏం సాధిస్తారో కూడా తెలంగాణ ప్రజల ముంగట ఉంటుంది. మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి. రాష్ట్రపతి గారు ఇంకా కూడా బీసీ బిల్లును తొక్కుపట్టే ప్రయత్నం చేస్తే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఆర్డినెన్స్ను గవర్నర్ ఆపితే మీరు సుప్రీంకోర్టుకు పోవాలి. అటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు చేయకుండా మీరు ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పినా కేవలం అది తెలంగాణ బిడ్డలను మోసం చేస్తున్నారని మేము భావించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేస్తూ, దొంగ దీక్షలు కాదు, నిజమైన దీక్షలు చేయండి, రిజల్ట్ వచ్చే దీక్షలు చేయండి, రిజల్ట్ వచ్చే పనులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. బీజేపీని తెలంగాణ నుంచి తుడిచి పెడదామని ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం రాష్ట్రపతితో అపాయింట్మెంట్ అడిగితే ఇప్పటి వరకు మాకు అపాయింట్మెంట్ రాలేదు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకకపోయినా మోదీ పార్లమెంట్లో సమాధానం చెప్పకపోయినా ఇక మేము ఢిల్లీకి రాము. బీసీ రిజర్వేషన్లు 42% పెంచి రాబోయే జనాభా లెక్కింపులో కులగణను కూడా చేయాలని డిమాండ్ చేశారు. राष्ट्रपति जी अपॉइंटमेंट हमें मिलते बोल के हम उम्मीद कर रहे हैं. अगर राष्ट्रपति जी का अपॉइंटमेंट अगर नहीं मिला, संसद में नरेंद्र मोदी जी जवाब नहीं दिए तो फिर हम दिल्ली नहीं आएंगे. जो भी तेलंगाना में आएगा वो जवाब देना पड़ेगा. भारतीय जनता पार्टी को तेलंगाना से साफ कर देंगे, सबको दिल्ली भेज देंगे. इसीलिए आज हम लोग यहाँ पर जो डिमांड मांगे हमारे जाति के ओबीसी रिजर्वेशन 42% बढ़ाने का डिमांड है और आने वाले जनगणना में जाति गणना शुरू करना है, क्योंकि हम तेलंगाना में अच्छे तरीक़े से हम लोग बनाए. इसीलिए हम लोग कह दिए ये रेयर मॉडल ऑफ तेलंगाना, ये मॉडल केंद्र सरकार ने पूरे राष्ट्रीय में पूरा ये लागू करना है. इसीलिए 2 डिमांड मांग करने के लिए आज हम लोग जंतर मंतर में धरना दिए. आगे ये कार्रवाई जारी रहेंगे. आने वाले जनरल इलेक्शन इन लोकसभा तक अगर मोदी जी नहीं किए, मोदी जी को कुर्सी से उतारेंगे. राहुल సంగారెడ్డి జిల్లా గుబ్బ కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లో అగ్ని ప్రమాదం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ అన్నారంలో గుబ్బ కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం లేదు. భారీగా జరిగిన ఆస్తి నష్టం. పూర్తిగా తగిలిపోయిన గోడౌన్. 30 మంది కార్మికులు విధులు నిర్వహిస్తారు. మంటలను చూసి బయటికి పరుగులు తీసిన కార్మికులు. పశువులకు సంబంధించిన టీకాలు, మెడిసిన్కు సంబంధించిన టీకాలు ఇక్కడ స్టోరేజ్ చేయబడుతుంది. సుమారు 8 అగ్నిమాపక శటకాలతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అన్నార గ్రామం మొత్తం పొగతో కప్పుకుపోయింది. గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. पीछे जाओ. పండి 20 సెకండ్స్ సార్ అయిపోయింది. 6 సెకండ్ పండి. చూడండి, మీరే చూడండి ఎంతమంది వస్తారు చూడండి. నడు 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 చల్ జప్ 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 నడు నడు.
పాలకుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి పలు గ్రామాల నుండి 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకొని పార్టీలో చేరారు. ఎంపీటీసీ తాజా మాజీ ఎంపీటీసీ గారిని ఇప్పుడు సాధారణంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి స్వయంగా కాంగ్రెస్ పార్టీ దయాకర్ సమక్షంలో చేరడం జరుగుతూ ఉంది. అలాగే గ్యార సాధన గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిన ఉద్యమకారుడు సీనియర్ నాయకుడు సాధన గారు, అలాగే పూజారి దయాకర్ రావు గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకొని రావడం జరుగుతూ ఉంది. మంచు కూడా కింద పోతారు, దింపుకోరు, కింద పోతారు అక్కడి. ఓకే, ఇప్పుడు గారు హరిచందర్ గారు, ముఖ్య సేన్ గారు, బాలాజీ గారు సీనియర్ కార్యకర్త, సీనియర్ మనకు మంచి కార్యకర్త. ఓకే, గారు అధ్యక్షుడు గిరిరాజ్ రవి గారు జనగాం యూనియన్ పిఎస్సిఎస్ డైరెక్టర్, ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్ గా మీరు, మరియు మాజీ రైట్ కోఆర్డినేటర్ గారు కోదమాల నుంచి వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న కార్యకర్తలందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి వెనకాల 20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారు. వారంతా తెలంగాణ సంపద దోచుకుంటున్నారు. త్వరలోనే వారి బండారం బయట పెడతాని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇక మీకు 1, 2, 3, 4, 5, 6, 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో కానీ, కాంట్రాక్టుల విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, ఇసుక మాఫియా విషయంలో కానీ, ఏ విషయంలో సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతా. థ్యాంక్ యూ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మారుమూల అటవీ ప్రాంతమైన పలిమల మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మొదటగా పంకెన గ్రామంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించి 6వ తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలోని స్టోర్ రూము, వంటగది, సైన్స్ ల్యాబ్లను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి భోజనంలో నాణ్యత తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నాణ్యత లోపించకుండా చూసుకోవాలని, ఏవైనా జప్యం లేదా నిర్లక్ష్యమైతే కఠిన చర్యలతో పాటు అవసరమైతే సస్పెన్షన్ చేసేందుకు కూడా వెనుకవాడబోమని స్పష్టం చేశారు. ఎట్లా పెడతారు? 1 వీక్ లో 3 టైమ్స్. ఓకే, అది క్వాలిటీగా వస్తుంది और ఎట్లా? క్వాలిటీ సార్, అన్ని రకాలు వస్తాయి. ఓకే, చిన్న ఫస్ట్ చాప్టర్ నెక్స్ట్ E2 నగరం, ఇది A2 నగరం సార్.
టవర్స్ కి వాళ్ళకి 200/200 గజాలు తీసుకున్నారు సార్, అది అయిపోయింది. వాళ్ళు ఏం అబ్జెక్షన్ చేయట్లేదు సార్. వాళ్ళు చేశారు చేయలేదు ఇప్పుడు పెట్టండి బిఎస్సికి. ఓకే, ఒక ఎస్టిమేట్, ఒక అడిషనల్ ఫండింగ్ కి రిక్వైర్మెంట్, ఒక రోడ్ కి 50 చెప్పారు. 50 to 60 వితిన్ 10 కిలోమీటర్స్ ఇంతవరకు డిక్లేర్ చేసేసారు. ఈ విలేజ్ పేర్లు అవన్నీ పెట్టేసుకొని చేసేసారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఈ పోర్షన్స్ ఉన్నాయి సార్, ఇప్పుడు దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. జస్ట్ మనం ఏం చేయాలి, జస్ట్ అది ఉంది. భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి గణపురం మండలంలోని ఘనసముద్రం చెరువుని భూపాల్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎప్పుడైనా ప్రెషర్ ఉంటేనే వాటర్ వస్తాయి. ఇప్పుడు కింది లెవెల్ నీళ్ళు స్లోగా కిందికి వస్తాయి. తర్వాత తాగునీటి కూడా గన్పూర్ మండలంలో ఉండేటువంటి ఘనసముద్రం చెరువు ప్రాంగణంలో ఉన్నాం. ఇది ఇప్పుడు కాకతీయులు కట్టినటువంటి పెద్ద చెరువు ఇది. దీన్ని రైతులు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 2 పంటలు వేసుకోవడం జరుగుతున్నది. కానీ ఈ సంవత్సరం వర్షాలు ఆశించినటువంటి స్థాయిలో లేవు. ఇప్పటికే దాదాపు 30 ఫీట్లు ఫుల్ లెవెల్ ఉండేటువంటి ఈ చెరువు ఇప్పటికే 14 ఫీట్ల చిల్లరే ఉన్నది. అంటే కింది వాటర్ డెడ్ స్టోరేజ్, మిగతా మొత్తం కూడా మీద ఉన్నటువంటి వాటరే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి మరి ఆనాటి ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం దేవాదుల నుంచి రామప్ప నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా మరి ఘన సముద్రానికి నీళ్లు తీసుకురావాలని చెప్పి నిధులు కూడా కేటాయించి టెండర్లు కూడా పిలవడం జరిగింది. ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, చాతగాంతనం వల్ల ఇప్పటివరకు కూడా పనులు నోసుకోలేకపోవడం జరుగుతున్నది. కాబట్టి సరే వర్క్ విషయంలో తర్వాత జరిగిన ఇప్పుడు రామప్ప నుంచి డైరెక్ట్గా గన్పూర్కు నీళ్లు తీసుకురావాలి. ఎందుకంటే నీళ్లు లేకపోతే ఇక్కడ వేసినటువంటి పంట పొలాలు నాట్లేసినటువంటి రైతుల్లో ఆందోళన కనబడుతూ ఉన్నాయి. కేవలం డైరెక్ట్గా 5,000 ఎకరాలు ఉన్నా ఇండైరెక్ట్గా ఇంకొక 5,000, మరి అదేవిధంగా మోరంచర్ నుంచి కూడా దాదాపు 5 నుంచి 10,000 ఎకరాలు ఇండైరెక్ట్గా కూడా పంట పడుతుంది. ఇంట్లో నీళ్ళు ఉంటేనే మోరంచల నీళ్ళు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే రామప్ప నుంచి ఈ చెరువులోకి నీళ్లు తీసుకురావాలని చెప్పి రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతులు ఇప్పటికే నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు, మా పంటలు వండుతాయా లేదా, కాలం చూస్తున్నాం ఎట్లా ఉన్నదని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీని మీద దృష్టి పెట్టాలి. ఇరిగేషన్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి తక్షణమే నీళ్లు నింపాల్సిందిగా రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 91వ జయంతి సందర్భంగా విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శృంగారపు రంగచారి ముఖ్య అతిథిగా హాజరై జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జయశంకర్ సార్ కి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కి అక్కడ మనం ఉన్నాం. పలిగింది కాదమ్మా. జయశంకర్ సార్ గారికి తెలంగాణ జాతిపిత జయశంకర్ గారికి
చిట్యాల మండలంలో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మన జయశంకర్ సారు తెలంగాణ సిద్ధాంతకర్త అయిన జయశంకర్ సార్ 91వ జయంతిని జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. అతడు మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి మరియు కేసీఆర్ వెన్నంటూ ఉండి జాతిని మేల్కొల్పిన తెలంగాణ జాతిపితగా అతను మేము గుర్తించి మా యొక్క నివాళులు అర్పిస్తున్నాము. అతడు తెలంగాణ బాగుపడాలని ఎన్నో కలలు కన్నాడు. అతను ఎన్నో జాతికి సేవలు చేసిండు అందరికీ. కావున అతను మేము మరవద్దని అందరికీ నేను సవినంగా మనవి చేస్తున్నాను. చిట్యాల విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ మండల కమిటీ ఆధ్వర్యంలో 91వ జయశంకర్ సార్ గారి జయంతి జరుపుకోవడం జరిగింది. మరి జయశంకర్ సార్ గారు తెలంగాణ ఉద్యమానికి మొదటి జాతిపితగా నిలిచారు. మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. ప్రజల హక్కులను ఆయన గొంతుగా ప్రపంచానికి వినిపించి తెలంగాణ తేవడంలో మొదటి పౌరుడిగా నిలిచారు. మరి ఆశయాలను మనం కొనసాగించాలని కోరుకుంటున్నాను. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం జయశంకర్ సార్ యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు పర్వదినాన్ని జరుపుకుంటున్నాము. చిట్యాల మండలంలో అతని యొక్క సేవలను గుర్తించి మేము అసలు రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి, ప్రజల మధ్యలో కులమత భేదాలు లేకుండా అన్ని హక్కులు కల్పించి సామాన్యునికి న్యాయం జరిగేలా ఒక తెలంగాణను సృష్టికర్తగా జాతిపితగా ఎన్నో అతని యొక్క ప్రశంసలు గుర్తించిన ప్రజలతోటి అతను మెప్పు పొందిన వ్యక్తి. అటువంటి వ్యక్తి సేవా కార్యక్రమాలు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. దీనిని అందరూ కూడా మన అందరం కూడా అతని యొక్క ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాం. విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్స్ అని రాసిన మీడియా ఛానల్స్ అవి రిమూవ్ చేయాలి. నేను చేసింది గేమింగ్ యాప్కి ఎండోర్మెంట్స్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధం లేదు. గేమింగ్ యాప్స్ అనేవి లీగల్. నేను A23 అనే యాప్ గేమింగ్ యాప్ అని క్లారిటీ ఇచ్చాను. ఈ గేమింగ్ యాప్స్ ఇండియా క్రికెట్ టీంకి, ఇండియా విమెన్స్ క్రికెట్ టీంకి, ఇండియా ఒలింపిక్ టీమ్స్కి, IPL కబడ్డీ టీంలకు స్పాన్సర్ చేస్తాయి. నా బ్యాంక్ లావాదేవీలు అని కూడా ఈడీకి సమర్పించాను. నేను లీగల్గా ఉన్న గేమింగ్ యాప్స్ను మాత్రమే నేను ప్రమోట్ చేస్తానని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. గురించి మార్చాలి, ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది. కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో. బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు డెలిజెన్స్ తీసుకోవాలి. మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి completely legal, recognized by the government, licensed as a business. వాళ్ళకి GSTలు, TDSలు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్. అటువంటిది A23. ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి. A23తో సహా My11 Circle, Dream11, NPL, Zupi ఇట్లాంటివి కొన్ని వస్తాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్. ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, IPLకి NPL ఒకదానికి అఫీషియల్ స్పాన్సర్, వేరియస్ కబడ్డీ లీగ్కి, వాలీబాల్ లీగ్కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి. అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ. నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా. కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి ఆ కంపెనీ అవన్నీ పంపించేసినాము. ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.